పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ బైబిల్ స్టడీ విత్ సృజన్ సెగేవ్ కార్యక్రమానికి స్వాగతం. ఇందులో భాగంగా మనము పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖను ధ్యానిస్తూ ఉన్నాము. ఇప్పటికి 2 ఎపిసోడ్లు పూర్తయ్యాయి. అందులో ఫిలిప్పీ నగరం ఎలా పుట్టింది, అది రోమా పాలనలోకి ఎలా వెళ్ళింది, అక్కడికి పౌలు గారు ఎలా వెళ్ళారు అనేటువంటి అంశాలను ధ్యానించాము. దానితో పాటుగా ఫిలిప్పీలో ఉన్నటువంటి బిషప్ వ్యవస్థను ఏ విధంగా పునీత పౌలు గారు ఉద్దేశించి మాట్లాడారు, ఫిలిప్పీ ప్రజలను ఏ విధంగా ఆయన పలకరించారనేటువంటి విషయాలను కూడా మనం లోతుగా చర్చించాం. ఇవాళ 3వ ఎపిసోడ్లో మనము పునీత పౌలు గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల గురించి మాట్లాడబోతూ ఉన్నాము. పునీత పౌలు గారు వాళ్ళని ఎలా ట్యాకిల్ చేశారనేటువంటి అంశాన్ని కూడా మనం ఇవాళ ధ్యానించబోతున్నాము. 12వ వచనం నుంచి చదువుతున్నాను. సోదరులారా, నాకు సంభవించిన విషయములు నిజంగా సువార్త పురోగమనకు తోడ్పడినవని మీరు తెలుసుకొనవలెనని నా వాంఛ. ఇప్పుడు పౌలు గారు అసలు విషయంలోకి వస్తున్నారు. ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖలో. ఈ ఫిలిప్పీలకు లేఖ ఎక్కడి నుంచి రాశారు? రోమా నగరంలో ఒక జైల్లో ఉండి రాశారు. జైలు లేదా హౌస్ అరెస్ట్ అని చెప్పొచ్చు. ఒక సైనికుడు ఎప్పుడు ఆయనతో పాటు ఉండేటువంటి వాడు. సైనికులు షిఫ్ట్లు మారుతూ ఉండేటువంటి వారు. మారినటువంటి ప్రతి సైనికుడు కూడా తనకి పౌలు గారికి ఒక చైన్ కట్టుకునేటువంటి వారు. అంటే పౌలు గారు అక్కడి నుంచి పారిపోకుండా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం అది. సో ఈ విధంగా సైనికులు మారుతూ ఉండేటువంటి వాళ్ళు, పౌలు గారు అలాగే స్థిరంగా ఉంటారు. పౌలు గారికి ఎల్లప్పుడూ కూడా ఆ చైన్‌ను కట్టేసి ఉంచేటువంటి వారు. ఆ నేపథ్యంలో పౌలు గారిని తీసుకెళ్లి జైల్లో పెడితే కొంతమంది వ్యక్తులు సంబరాలు చేసుకున్నారు. కొంతమంది వ్యక్తులు బాధపడ్డారు. వాళ్ళిద్దరిని ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి సంఘటనలని ఇవాళ మనము ఈ ఎపిసోడ్‌లో నేర్చుకోబోతున్నాం. పౌలు గారు అంటున్నారు, నాకు సంభవించిన విషయములు నిజంగా సువార్త పురోగమనానికి తోడ్పడినవని మీరు తెలుసుకోవాలని నేను అనుకుంటున్నాను. అరే! ఆయన వచ్చి యేసుక్రీస్తు గురించి ప్రకటిస్తున్నాడు. యేసుక్రీస్తు గురించి ప్రకటిస్తూ ఉంటే తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. ఆయనకి చైన్‌లేసారంట. అంటే ఎవడైనా భయపడాలి సాధారణంగా. కానీ పౌలు గారు ఏమంటున్నారు? వాళ్ళు వాళ్ళు నన్ను అరెస్ట్ చేయడం ద్వారా ఈ సంఘటనలన్నీ కూడా సువార్త పురోగమనానికి ఉపయోగపడ్డాయి. అంటే వాళ్ళు నన్ను అరెస్ట్ చేయడం కూడా మన మంచికే అయింది. ఎందుకంటే ఆహ్, ఆహ్, చక్రవర్తి కావలివారు అంటే సైనికులు ఎవరైతే ఉన్నారో ప్రతి సైనికుడికి పౌలు గారు దేవుని యొక్క వాక్కుని చెప్పడం మొదలుపెట్టారు. చక్రవర్తి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ దేవుని యొక్క సువార్తను ప్రకటించడం మొదలుపెట్టారు. అందులో అనేక మంది క్రైస్తవులుగా మారారు. కాబట్టి వాళ్ళు తీసుకొచ్చి నన్ను అరెస్ట్ చేసి ఇంట్లో ఉంచాను అని అనుకుంటున్నారు. కానీ వాళ్ళు తీసుకొచ్చినటువంటి శ్రమలు, వాళ్ళు పెట్టేటువంటి ఇబ్బందులు కూడా యేసుక్రీస్తు యొక్క సువార్త ప్రబోధానికి ఉపయోగపడ్డాయి. 13వ వచనం. తత్ఫలితముగా క్రీస్తు సేవకుడను అవుట చేతనే నేను చెరసాలయందు ఉంటినని ఇక్కడి చక్రవర్తి కావలి వారికి తదితరులకు అందరికీ తెలియను. నేనేదో ఇతరుల్లాగా క్రిమినల్ పనులు చేసి నేను ఇక్కడ జైల్లోకి రాలేదు. నేనెందుకు వచ్చానంటే యేసుక్రీస్తు ప్రభువు అని నేను ప్రకటిస్తున్నాను. కాకపోతే ఈ రోమా సామ్రాజ్యంలో ఆల్రెడీ ఒక ప్రభువు ఉన్నాడు. ఆ ప్రభువు రోమా రాజు, సీజర్ అని పిలుస్తారు. ఆ సీజర్‌ను పూజించాలి. కానీ నేనొచ్చి మీరు యేసుక్రీస్తును పూజించాలి. యేసుక్రీస్తు ఒక్కడే ప్రభువు. అంతే తప్ప ఈ భూలోకంలో ఉన్నటువంటి లేదా నశించిపోయేటువంటి ఈ సీజర్ రాజు ప్రభువు కాదు. అతడు దేవుడు కాదు. లార్డ్ కాదు. అతడు పూజార్హుడు కాదు అని చెబుతున్నాను. దానివల్ల ఏమైంది? నన్ను తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. ఈ విషయం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు అని పౌలు గారు అంటున్నారు. 14వ వచనం. నేను చెరయందు ఉండుట మన సోదరులలో పెక్కుమందికి ప్రభువునందు విశ్వాసమును అధికము చేసినది. కనుక దేవుని వాక్కును బోధించుటలో వారు భయం లేక మరింత ధైర్యము కలిగి ఉన్నారు. నేను అరెస్ట్ అయ్యి ఇంట్లోకి వచ్చాను, లేదా ఈ జైల్లోకి వచ్చాను. బయట వాళ్ళు నన్ను చూసి భయపడటం లేదు. ఎందుకంటే నేను ఈ జైల్లోకి వచ్చి చేస్తున్నటువంటి పనేమిటి? ఇక్కడ ఉన్నటువంటి సైనికులకి అందరికీ దేవుని గురించి చెబుతున్నాను. సైనికుల్లో అనేక మంది దేవుని వైపు తిరుగుతున్నారు. కాబట్టి ఈ సువార్తలో ఎంత పవర్ ఉందంటే మీరు అరెస్ట్ చేసి జైల్లో తీసుకొచ్చి పెట్టినా సరే, ఆ జైల్లో నుంచే ఈ సువార్త జల ఊటలు అనేవి బయలుదేరుతాయి. కాబట్టి బయట ఎవరైతే ఇప్పుడు సువార్త ప్రబోధం చేస్తున్నారో వాళ్ళు నా అరెస్టును చూసి భయపడే కంటే, నా అరెస్టును చూసి వాళ్ళింకా ధైర్యం తెచ్చుకుంటున్నారు. వాళ్ళింకా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే సువార్తకున్నటువంటి పవర్ అలాంటిది. యేసుక్రీస్తుకున్నటువంటి శక్తి అలాంటిదని వాళ్ళు గుర్తించగలిగారు అని పౌలు గారు అంటున్నారు. 15వ వచనం. నిజమునకు నిజమునకు వారిలో కొందరు అసూయాపరులై కలహ స్వభావంతో అట్లా చేతురు. ఇక్కడ 2 రకాల వ్యక్తులను ఉద్దేశించి పౌలు గారు మాట్లాడుతున్నారు. జాగ్రత్తగా చదువుతాను. మళ్ళీ ఒకసారి వినండి. నిజమునకు వారిలో కొందరు అసూయాపరులై కలహ కలహ స్వభావముతో క్రీస్తుని బోధింతురు.
ఇప్పుడు పౌలు గారు 2 రకాల వ్యక్తులను గురించి ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఈ రె ఈ 2 రకాల వ్యక్తులు క్రైస్తవులే. ఎందుకంటే మనం కిందకి వెళ్ళే కొద్దీ ఇంకా అర్థమవుతుంటుంది. మొదటగా వారిలో కొందరు అసూయాపరులై, వారిలో కొంతమందికి జెలసీ ఉండి, వాళ్ళలో కొంతమందికి ఎన్వీ ఉండి, అదేవిధంగా కొంతమంది కొట్లాడే స్వభావంతో క్రీస్తును ప్రకటిస్తున్నారు అని అన్నాడు. అంటే వాళ్ళు ప్రకటించేది ఎవరిని? యేసుక్రీస్తునే. కానీ ఎలాంటి స్వభావంతో ప్రకటిస్తున్నారు? పోటీతత్వంతో, పౌలు గారి కంటే ఎక్కువ ఉండాలి, పౌలు గారికి అంత గొప్పతనం అంతా పోతుంది అనేటువంటి భావనలో ఉన్నారు. ఎందుకంటే పౌలు గారు అప్పటికే 3 సువార్త యాత్రలు చేసి వచ్చి రోమ్ జైలులో పడ్డాడు. దానివల్ల ఏమైంది? ప్రపంచం అంతటా ఇతర అపోస్తలులతో పోలిస్తే కూడా పౌలు గారికి ఎక్కువ ఏమంటారు పాపులారిటీ ఉంది. ఎందుకంటే ఆయన అనేక ప్రాంతాలు తిరిగినటువంటి వ్యక్తి, రోమా పౌరసత్వం ఉన్నటువంటి వ్యక్తి, అన్యుల దగ్గరికి వెళ్లి దేవుని యొక్క సువార్తను ప్రకటించినటువంటి వ్యక్తి. మిగిలిన ఏ అపోస్తలులతో పోల్చినప్పటికీ పౌలు గారికి ఉన్నటువంటి పాపులారిటీ చాలా గొప్పది. ఈ పాపులారిటీ కారణంగా పౌలు గారిని ఎప్పుడైతే తీసుకొచ్చి జైల్లో వేశారో అప్పుడు రోమా నగరంలో ఉన్నటువంటి కొంతమంది క్రైస్తవులు అసూయతో సంతోషపడటం మొదలుపెట్టారు. వాళ్ళ గురించి పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇంకా మాట్లాడుతూ అంటున్నాడు చూడండి ఆయన. కానీ తదితరులు మంచి ఉద్దేశంతో బోధించుతున్నారు. 2 రకాల గుంపులు. ఒకరు మంచి ఉద్దేశంతో యేసుక్రీస్తు యొక్క సువార్త ప్రజల్లోకి వెళ్ళాలి అని మాట్లాడుతున్నారు. రెండో 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 గుంపు ఉంది. ఆ గుంపు ఏం చేస్తుంది? ఒకరి మీద ఎన్వీతో, ఒకరితో కొట్లాటలు పెట్టుకునే స్వభావంతో యేసుక్రీస్తును ప్రకటిస్తున్నారు. కానీ ఇద్దరు ప్రకటిస్తున్నది ఎవరి గురించి? యేసుక్రీస్తు గురించే ప్రకటిస్తున్నారు. అప్పుడు ఈ రెండవ వర్గం వారు ప్రేమ చేతనే అట్లు చేయుదురు, ఏలైనా సువార్త పక్షమున వాదించు బాధ్యతను దేవుడు నాకు అప్పగించినని వారు ఎరుగుదురు. ప్రపంచమంతటా అన్యుల మధ్యలోకి వెళ్ళి యేసుక్రీస్తు గురించి, సువార్త గురించి మాట్లాడేటువంటి బాధ్యతని అక్కడ ఉన్నటువంటి ప్రజలతో డిబేట్లు చేసి యూదా విశ్వాసంలో ఉన్నటువంటి వాళ్ళని సంపూర్ణ నిబంధన వైపు నడిపించేటువంటి బాధ్యత నా మీద పెట్టాడు అనేటువంటి విషయం కొంతమంది గ్రహించారు. వాళ్ళందరూ చాలా మంచిగా చెబుతున్నారు. అయితే చూడండి, మొదటి వర్గము వారు నిజాయితీగా క్రీస్తుని గురించి ప్రకటింపరు. కేవలము పక్షపాతముతో మాత్రమే వారు అట్లు చేయుదురు. నేను చెరయందుండగా నాకు అధిక కష్టమును కలిగించుచున్నామని వారు భావింతురు. నేను ఇప్పుడు జైల్లోకి వచ్చి పడ్డాను కదా, ఈ జైల్లోకి వచ్చినప్పుడు ఈ మొదటి వర్గం ఎవరైతే ఉన్నారో, అంటే ఎన్వీతో, జలసీతో, అసూయతో దేవుని యొక్క వాక్కును ప్రకటించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనుకుంటున్నారు, పౌలు గారిని తీసుకెళ్లి జైల్లో వేశారు, ఆయన కష్టాలు పెడుతున్నారు, కాబట్టి ఇది బాగుంది, పౌలు గారి కంటే మాకు గొప్ప పేరు రావాలి అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. నేను చెరయందుండగా నాకు అధిక కష్టమును కలిగించుచున్నామని వారు భావించరు. వాళ్ళు ఆ విధంగా అనుకుంటారు. ఎవరు? ఈ మొదటి వర్గం వాళ్ళు. అది అంత పట్టించుకోవలసిన విషయం కాదు. పౌలు గారు చూడండి, ఒక్క దెబ్బతో దాన్ని బూడిద చేసేసాడు ఆ మాటని. ఏమని? ఒక వర్గమేమో అసూయతో చెబుతున్నారు, ఒక వర్గం మంచి ఉద్దేశంతో చెబుతున్నారు. అయితే ఈ ఈ మొదటి వర్గం ఉన్నారు కదా, చెడు తలంపులతో చేసేవాళ్ళు, నిజాయితీగా చేయకుండా ఉండేటువంటి వాళ్ళు, వాళ్ళ గురించి అంత పట్టించుకోవాల్సిన విషయం ఏమీ లేదు. వాళ్ళు నా గురించి అసూయ చెందుతున్నారు కదా అని నేను తిరిగి అసూయ చెందాల్సిన పని లేదు. ఎందుకంటే చూడండి ఆయన అంటున్నాడు, అంతేగాక అది నాకు సంతోషదాయకము. వాళ్ళు ఆ విధంగా యేసుక్రీస్తు గురించి నా మీద అసూయతో, లేదా నా మీద కోపంతో, లేదా నాకు పాపులారిటీ వస్తుంది, దాన్ని మించి మాకు రావాలని వాళ్ళు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఆ విధంగా చేయడం మంచిదే. వాళ్ళు ఆ విధంగా చేయడం నాకు సంతోషదాయకము. ఎందుకంటే చూడండి ఇక్కడ అంటున్నాడు, ఏలయన సత్సంకల్పం చేత గాని మరి ఒక విధముగా గాని ఎటులైనను సర్వ విధముల క్రీస్తునే బోధించుచున్నారు కదా. ఇది అత్యంత ముఖ్యమైనటువంటి విషయం. పౌలు గారు ఆయన అనుకొని ఉంటే రోమా నగరంలో ఉన్నటువంటి క్రైస్తవులందరికీ ఒక లేఖను రాసి ఉండొచ్చు. ఏమని? ఈ విధంగా కొంతమంది వ్యక్తులు, వాళ్ళ పేర్లు ఇవి, వాళ్ళు ఈ విధంగా కలహ స్వభావంతో, కొట్లాడేటువంటి స్వభావంతో, నా మీద ఎన్వీతో, నా మీద అసూయతో సువార్తను ప్రకటిస్తున్నారు. వీళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి, వాళ్ళతో మీరు పాలు పంచుకోవద్దు అని చెబితే ఆనాడు ఉన్నటువంటి క్రైస్తవులందరూ ఆ బోధకులను పక్కన పెట్టుండేటువంటి వారు. కానీ పౌలు గారు ఏ మార్గాన్ని ఎంచుకున్నారు చూడండి. సత్సంకల్పము చేత గాని మరి ఏ విధము చేతనైనా గాని వాళ్ళు ప్రకటిస్తున్నది యేసుక్రీస్తునే. ఏదో ఒక రూపంలో వాళ్ళు యేసుక్రీస్తును ప్రకటిస్తున్నారు గదా, అది నాకు సంతోషదాయకము. అంటే పౌలు గారిలో ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని గమనించండి. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటాం, ఒక బోధకుడు పైకి లేస్తూ ఉంటే ఇంకొంతమంది ఏడుస్తూ ఉంటాడు. వాడికి యూట్యూబ్‌లో పాపులారిటీ వచ్చింది, లేదా వాడికి సంఘంలో జనాభా ఎక్కువ వెళ్ళిపోతున్నారు వాళ్ళకి, లేదా వీళ్ళ దగ్గర పెద్ద పండుగలు జరుగుతాయి. ఈ విధంగా రకరకాలుగా ఎన్వీతో, కలహ స్వభావంతో ఏదో ఒక రూపంలో ఇతరుల మీద ద్వేషాన్ని పెంచుకుంటూ ఉంటారు.
కానీ పౌలు గారు ఏ విధంగా దాన్ని నేలమట్టం చేశారో తెలుసా? వాళ్ళు ఏ రూపంలో చేస్తేనేమి, వాళ్ళు అసూయతో చెబుతున్నారా, కోపంతో చెబుతున్నారా? వాళ్ళు ప్రకటిస్తున్నదైతే క్రీస్తునే కదా, క్రీస్తును ప్రకటిస్తున్నారు కదా, నాకు సంతోషం. ఇది పౌలు గారి మనస్తత్వం. దాన్ని మనం అలవర్చుకోవాలి ఈరోజు క్రైస్తవులం అందరం. ఏదో ఒక రూపంలో వాళ్ళు యేసుక్రీస్తు గురించి చెబుతున్నారు, చెప్పనివ్వండి. ఆ చెబుతున్న దాని మీద కూడా ప్రతి దాని మీద నిందలేసేసి వాళ్ళు అలాగా వీళ్ళు ఇలాగా అని మనం తీర్పు తెచ్చాల్సినటువంటి అవసరం లేదు కదా. ఆ విషయం దేవుడు చూసుకుంటాడు. మనం చేయవలసిందేంటి? మనకు చేతనైతే పౌలు గారు చెప్పినట్లుగా ఫిలిప్పీయులతో, మీరు ఆనాడును నాతో భాగస్వాములయ్యారు, సువార్త పక్షమున వాదిస్తున్నటువంటి ఈ రోజున నాతో భాగస్వాములయ్యారు. ఆ విధంగా మనం భాగస్వాములు కావడానికి ప్రయత్నం చేయాలి. ఏలైనా మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు ఆత్మ నుంచి లభించు సాయముతోడను నేను విముక్తుడను అగుదునని నాకు తెలియను. 2 విషయాలు చెబుతున్నాడు. ఒకటి, మీ ప్రార్థనల వలన. ఇవేంటి? మధ్యవర్తిత్వ ప్రార్థనలు. మధ్యవర్తిత్వ ప్రార్థనలు ఎంత పవిత్రమైనవి, ఎంత బలమైనవి అనంటే, పునీత పౌలు గారు అపోస్తలుడై ఉండి ఆయన ప్రార్థన చేస్తే డైరెక్ట్గా దేవుడే వింటూ ఉన్నప్పటికీ ఆయన మీ ప్రార్థనల వలన, అంటే మీ ప్రార్థన సహాయం నాకు అవసరం అని ఒకటోది చెబుతున్నాడు. రెండవది, యేసుక్రీస్తు ఆత్మ నుండి లభించు సహాయముతో అని అంటున్నాడు. మీకు మీకు తెలుసో లేదో, కథోలిక శ్రీసభ, ఆర్థడాక్స్ 2 ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి. మొత్తంలో దాదాపు 95% 2 ఒకేలాగా ఉంటాయని చెప్పొచ్చు. ఆర్థడాక్స్ చర్చ్, క్యాథలిక్ చర్చ్. కానీ వాళ్ళు డిఫర్ అయ్యేటువంటి అంశాలు ప్రధానంగా 2 అని చెప్పొచ్చు. ఒకటి, వాళ్ళు ఒకే నాయకుడు ఉండడాన్ని ఒప్పుకోరు. కానీ వాళ్ళల్లోనే ఒక నాయకుడు ఆర్చ్ బిషప్ లాగా ఉండాలి అని వాళ్ళు కోరుకుంటారు. అంతవరకు ఓకే. ఫస్ట్ అమాంగ్ ఈక్వల్స్ అంటారు చూడండి, అలాగా. వాళ్ళల్లోనే ఒకరు ఉండాలి, నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈయన పెద్ద మనిషిలాగా వ్యవహరించాలి అని ఒప్పుకుంటారు. కానీ పోపు గారి అధికారాన్ని వాళ్ళు అంగీకరించరు. అది ఒకటవదైతే. రెండవది, ఇది అత్యంత ముఖ్యమైనది. ఇక్కడ ఉంది చూడండి మాట, ఏమని 19వ వచనంలో, యేసుక్రీస్తు ఆత్మ నుండి లభించు సాయము తోడా అని అన్నాడు. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారు? యేసుక్రీస్తు ఆత్మతో అని అంటున్నాడు. దీన్ని మనం సాధారణంగా పవిత్రాత్మ అని చెబుతూ ఉంటాం. పవిత్రాత్మ సహాయంతో నేను ఈ పని చేస్తాను అని పౌలు గారు చెబుతున్నటువంటి ఉద్దేశం అదే. ఇక్కడ ఆర్థడాక్స్ చర్చ్కి, క్యాథలిక్ చర్చ్కి మధ్యలో ఉన్నటువంటి ఒక డిఫరెన్స్ ఏంటి అని అంటే, ఫిలియోక్వి అనేటువంటి ఒక మాట. ఈ ఫిలియోక్విలో ఏమని అంటారు అని అంటే, కథోలికులేమో పవిత్రాత్మ దేవుడు ఎలా దిగి వచ్చారు, లేదా పవిత్రాత్మ దేవుడు ఏ విధంగా మన దగ్గరకు వచ్చారు అని అంటే, తండ్రి మరియు కుమారుడి ద్వారా. తండ్రి మరియు కుమారుడి ద్వారా, అంటే ఇద్దరి ద్వారా మన దగ్గరకు వచ్చారు అని కథోలికులు నమ్ముతారు. అయితే ఆర్థడాక్స్ వారు మాత్రం తండ్రి చేత, అనగా ప్రైమరీ సోర్స్ తండ్రి మాత్రమే, యేసుక్రీస్తు ద్వారా వచ్చారు అంతే తప్ప తండ్రి మరియు యేసుక్రీస్తు కాదు. కేవలం తండ్రి, ఆ తర్వాత రెండవ స్థాయిలో యేసుక్రీస్తు ద్వారా అని నమ్ముతారు. కానీ మనము కథోలికులము పితా, పుత్ర, పవిత్రాత్మ అనేటువంటి ముగ్గురు కూడా సమానులు. అన్ని విషయాలలోనూ వారు సమానులు గనుక పవిత్రాత్మ దేవుడు ఎలా వచ్చారు అని అంటే, తండ్రి మరియు కుమారుడు ద్వారా పవిత్రాత్మ దేవుడు బయలుదేరి వచ్చారు అని మనం నమ్ముతాము. కాబట్టి ఆర్థడాక్స్ చర్చ్కి, క్యాథలిక్ చర్చ్కి మధ్య ఉన్నటువంటి ఒక డిఫరెన్స్ ఇది. క్యాథలిక్ చర్చి ఇదిగో ఈ వచనాన్ని కూడా చూపించింది. ఇది మీరు ఎందుకు నమ్ముతారు అని అన్నప్పుడు, యేసుక్రీస్తు ఆత్మచేత అని ఇక్కడ పౌలు గారు ఏదైతే రాశారో అది పవిత్రాత్మ దేవుడిని ఉద్దేశించి రాస్తూ ఉన్నప్పటికీ, పవిత్రాత్మ దేవుడు ఆయన్ని యేసుక్రీస్తు ఆత్మలాగా వర్ణించారు. అలాగే తండ్రి ఆత్మ కూడా పవిత్రాత్మ ఆత్మలాగా పాత నిబంధనలో వర్ణింపబడటం మనం చూసాము. కాబట్టి పవిత్ర ఆత్మ అని అంటే ఆయన పితా, పుత్రుల నుంచి బయలుదేరి వచ్చిన ఆత్మ, వారిద్దరి దగ్గర నుంచి వచ్చినటువంటి ఆత్మ అని మనము ఒక ఫుల్నెస్ని నమ్ముతాము. కానీ ఆర్థడాక్స్ వారు కేవలం తండ్రి దగ్గర నుంచి ఉద్భవించి వచ్చారు, యేసుక్రీస్తు సెకండ్ సోర్స్ అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి కథోలిక శ్రీసభ దాన్ని అంగీకరించలేదు. కానీ ఆర్థడాక్స్ వాళ్ళతో ఒక బంధం కలిగి ఉండడం కోసం ఈనాటికి ఈస్టర్న్ ఆర్థడాక్స్ క్యాథలిక్ చర్చిలు ఏవైతే ఉన్నాయో ఆ క్యాథలిక్ చర్చిల్లో ఈ పదాన్ని ఉపయోగించరు. వాళ్ళు ఏదైతే వాడుతున్నారో అదే వాడుతున్నారు. కానీ మన లాటిన్ శ్రీ సభలో చూసినట్లయితే మనం నమ్ముతున్నటువంటి విశ్వాసం ఏమిటంటే, పవిత్రాత్మ దేవుడు తండ్రి మరియు కుమారుడి నుంచి బయలుదేరి వచ్చాడు అని మనం నమ్ముతూ ఉన్నాము. కనుక ఇది 3వ ఎపిసోడు. ఈ ఎపిసోడ్లో మీరు ఏమైనా కొత్త విషయాలు తెలుసుకున్నారా? తెలుసుకుని ఉంటే కామెంట్ చేయండి. అలాగే అర్థం కాని విషయాలు ఏమైనా ఉంటే వాటిని కూడా కామెంట్ చేయండి. అలాగే మీరు లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేస్తూ ఉంటే ఎక్కువ మందికి వెళుతూ ఉంటుంది. దేవుని యొక్క సువార్త ప్రబోధంలో ఈ రూపంలో కామెంట్లు, లైక్లు, షేర్ల ద్వారా పాల్గొనాలని నేను కోరుతున్నాను. అలాగే హైప్ చేయడం కూడా ఉంటుంది. అదో కొత్త ఫీచర్ రీసెంట్గా వచ్చినట్టుంది. అది చేస్తే కొత్త వాళ్ళకు కూడా ఇది వెళుతూ ఉంటుంది. కాబట్టి అది కూడా మిమ్మల్ని చేయాలి అని కోరుతూ ఉన్నాను. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు ఈ ఎపిసోడ్లని వెంటనే మీరు పొందగలుగుతారు.
థ్యాంక్ యూ వెరీ మచ్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.